అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 4 ఎకరాల 62 సెంట్లు సైట్ అండి. ఎక్సెస్ ల్యాండ్‌కి ఉంటుంది. సుమారుగా 5 ఎకరాల వరకు వస్తుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూశారు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 33 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 56 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందని మనం చెప్పుకోవచ్చండి. అయితే తారు రోడ్ నుంచి సుమారుగా మనకి కిలోమీటర్ దూరం ఉంటుందండి. తారు రోడ్ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది. మీరు చూడవచ్చు, ఈ రోడ్డు 20 ఫీట్ రోడ్ అండి. మనకి సైట్కి వెళ్ళేంత వరకు కూడా చుట్టుపక్కల ఫామ్ ఆయిల్ తోటలని, అలాగే ఎక్కువ వ్యవసాయ భూములు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. సైట్కి మనం వెళ్ళే దగ్గర కొలిది మనకి ఎక్కువ ఫామ్ ఆయిల్ తోటలు, అలాగే వరి పంటలు, అలాగే సరుగుడు తోటలు మనకి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. మొత్తం 4 ఎకరాల 62 సెంట్లు సైట్ అండి. సైట్ అయితే మనకి చాలా బాగుంటుంది. అయితే రోడ్ అనేది మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. డబల్ రోడ్ నుంచి ఒక జంక్షను, అలాగే డబల్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. కిలోమీటర్ మాత్రం మనకి మెటల్ మరియు అలాగే గ్రావెల్ రోడ్లో వెళ్ళి రావచ్చండి. అంటే సైట్కి దగ్గరలో వచ్చేసి మనకి మెట్ట అనేది ఉందండి. మెట్టకి ఆనుకునే ఈ సైట్ అనేది ఉంటుంది. అయితే ఇదేనండి మన ఏదైతే మీరు చూస్తున్నారో వీడియోలో, ఇదే సైట్ అయితే రీజనబుల్ రేట్లో ఉంటుందండి. ఇదేనండి మన సైటు. 4 ఎకరాల 62 సెంట్లు ఎక్సెస్ ల్యాండ్ ఉంటుందండి. ఎక్స్ట్రా భూమి అనేది కూడా మనకి ఎక్స్ట్రా ల్యాండ్ అనేది కూడా ఉంటుంది. షెడ్ ఉందండి, పెద్ద రూమ్ ఉంటుంది, అలాగే బోర్లు 2 ఉన్నాయండి, 3 ఫేజ్ కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది వీడియో మొదట్లో మీకు చూపించడం జరుగుతుంది. అయితే 4 ఎకరాల 62 సెంట్లు జిరైతు భూమి, అలాగే ఎక్స్ట్రా ల్యాండ్ 30-40 సెంట్ల వరకు ఉంటుంది. 5 ఎకరాల వరకు ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. ఎక్స్ట్రా ల్యాండ్కి అయితే ఏమీ మనకి చెప్పలేదు. జిరాయితీ భూమి ధర ఫైనల్గా మనకి ఎకరం వచ్చేసి 23 లక్షలు చెప్తున్నారండి. చెప్పడం అయితే 25 లక్షలు చెప్తున్నారు. మనకి చెప్పడం అయితే 25 లక్షలు చెప్తున్నారు. ఎకరం ధర మనకి సిట్టింగ్లో కూర్చుంటే 23 లక్షలు రూపాయ, అంటే 1 లక్ష అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉండొచ్చండి. ఫైనల్ అయితే 23 లక్షల రూపాయలు చెప్తున్నారండి. బేరం అయితే 25 లక్షలు చెప్తున్నారు. మొత్తం 4 ఎకరాల 62 సెంట్లు భూమిలో వచ్చేసి మనకి మొత్తం 2 ఎకరాలు, ఎకరంన్నర నుంచి 2 ఎకరాల వరకు మామిడి తోట ఉందండి. ఏదైతే మీరు వీడియోలో ప్రస్తుతం చూస్తున్నారో మనకి ఎకరంన్నర నుంచి 2 ఎకరాల వరకు మామిడి తోట అనేది ఉందండి. మీరు చూడవచ్చు, బంగినపల్లి మామిడి అండి. చాలా వరకు మన సైట్లో వచ్చేసి బంగినపల్లి మామిడి ఉందండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని వీడియో మొదట్లో మీరు చూడవచ్చండి. అయితే ఈ వీడియో మనం తీసి సుమారుగా 1 వీక్ అవుతుందండి. 1 వీక్, ఒక వారం క్రితం తీసిన వీడియో అండి ఇది. సైట్ అయితే చాలా బాగుంటుంది. రేటు కూడా చాలా రీజనబుల్ అండి. 2 బోర్లు ఉన్నాయి, ఒకటి డ్రిల్ అండి. తర్వాత ఈ సైట్కి ఆనుకొని ఉత్తరాన కాలువ ఉందండి. కాలువలో మోటార్ పెట్టారండి. 3 ఫేజ్ కరెంట్ ఉంది. అగ్రికల్చరు కనెక్షన్ అయితే మనకి కరెంట్ అనేది ఫ్రీ అండి. అయితే సైట్ చుట్టూ కూడా కొబ్బరి మొక్క ఉందండి. కొబ్బరి మొక్క దాదాపుగా కాపు దశకి వచ్చేస్తుందండి. త్వరలో కాపు దశకి వచ్చే మొక్క అయితే ఉందండి, కొబ్బరి మొక్క. సైట్ బార్డర్ అంతా కూడా మనకి, అది కూడా మీరు వీడియోలో చూడవచ్చు, ఇదేనండి బార్డర్ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ కొబ్బరి మొక్క అనేది ఉంది. మన సైట్ని ఆనుకొని వరి పంట వేశారండి. ఇది వారం నుంచి 10 రోజుల క్రితం తీసినటువంటి వీడియో అండి. అంటే ఈ రోజుకి మనం లెక్క వేసుకున్నట్లయితే సైట్ బార్డర్ అంతా కూడా మనకి కొబ్బరి మొక్క అనేది వేయడం జరిగిందండి. మామిడి
మామిడి తోట అనేది ఎకరంన్నర నుంచి 2 ఎకరాలు అయితే మనకి మామిడి తోట ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మన సైట్ను ఆనుకొని వరి పండుతుందండి. ఈ సైట్లో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి సైట్లో వరి పంట కూడా పుష్కలంగా పండుతుందండి. వరి పంట కూడా మనకి పుష్కలంగా పండుతుంది. 2 బోర్లు ఉన్నాయండి. వాటర్ మనకి 365 రోజులు కూడా వాటర్ అనేది మనకి ఫుల్గా ఉంటుంది. అయితే ప్రస్తుతం మెయింటెనెన్స్ అనేది లేదండి. సైట్కి వచ్చేసి మెయింటెనెన్స్ అనేది లేదు. సైట్ అయితే ఓవరాల్గా మనకి బాగానే ఉంటుంది. కొబ్బరి చెట్లు అనేవి పెద్దవి కూడా ఈ సైట్కి సంబంధించినవండి. కొన్ని కొబ్బరి చెట్లు కూడా మన సైట్లో చూడవచ్చు. ఈ సైట్లో వచ్చేసి అన్ని రకాల పంటలు పండుతాయండి. ఈ సైట్ని పక్కనే ఆనుకొని మీరు చూశారు, వరి 2వ పంట పండుతుందండి. మొదటి పంట కాదండి. మొదటి పంట ఆగస్టు నెలలో వేస్తారు. 2వ పంట అనేది ప్రజెంట్ మనకి వేశారండి. ఈ సైట్లో గడ్డకి ఆనుకున్నటువంటి బోర్ అండి. ఇది మనకి 365 రోజులు కూడా వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది. వరి అన్ని రకాల పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు. గడ్డండి, గడ్డలో వాటర్ అనేది మీరు చూడవచ్చండి. ప్రజెంట్ అయితే గడ్డలో వాటర్ అనేది తక్కువగా ఉంది. సైట్ చుట్టూ కూడా మనకి కొబ్బరి మొక్క అనేది ఉంది. అలాగే పెద్ద కొబ్బరి చెట్లు కూడా సైట్ గట్ల మధ్యలో కూడా ఉన్నాయండి, మీరు చూడవచ్చు. రోడ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఎంత వర్షాకాలంలో కూడా సైట్లోకి వెళ్ళి రావచ్చండి. 3 ఫేజ్ కరెంట్ ఉంది. అలాగే వచ్చినప్పుడు ఉండడానికి ఒక మంచి షెడ్ అనేది ఉందండి. ఇల్లేనండి, దాదాపుగా రేకులు ఇల్లు అనేది మనకి సైట్లో ఉంది. మొత్తం 4 ఎకరాల 62 సెంట్లు సింగిల్ డాక్యుమెంట్ అండి. సింగిల్ డాక్యుమెంటు ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటుందండి. అయితే ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే 23 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ₹1,00,000 అటు ఇటు తగ్గే అవకాశం ఉంటుందండి. మీరు చూడవచ్చు. 3 ఫేజ్ కరెంటు, ట్రాన్స్ఫార్మరు అన్నీ ఉన్నాయండి. సైట్కి వచ్చేసి అన్ని ఫెసిలిటీసు, అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. డబల్ రోడ్ నుంచి 4.5 కిలోమీటర్లు దూరం అండి. కేవలం కిలోమీటర్ దూరం వచ్చేసరికి మనకి గ్రావెల్ రోడ్ అనేది ఉందండి. ఈ సైట్కి కిలోమీటర్ దూరం అనేది గ్రావెల్ రోడ్ ఉంది. మిగతాదంతా రోడ్ అనేది చాలా బాగుంటుందండి. సింగిల్ డాక్యుమెంటు రోడ్ అనేది వెరీ క్లియర్గా ఉంటుంది. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చండి. మన సైట్కు ఆనుకుని చుట్టూ కూడా వరి పొలాలు ఏ విధంగా ఉన్నాయో అనేది మీరు వీడియోలో చూడవచ్చు. మన సైట్లో కూడా వరి అనేది గతంలో పండించేవారండి. అయితే ప్రజెంట్ అయితే పండించలేదు. వెరీ క్లియర్ రికార్డ్ అండి. రికార్డ్ విషయంలో వెరీ క్లియర్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.